ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు రెండు వర్గాలుగా చీలారా. ఒక వర్గం జగన్ వైపు ఉంటే మరో వర్గం చంద్రబాబు వైపు ఉన్నారని చంద్రబాబు గారు ఇచ్చినటువంటి 10,000 రూపాయల ఆఫర్కి కొంతమంది వాలంటీర్లు టెంప్ట్ అయి చంద్రబాబు గారి వైపు నిలబడబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జై భారత నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చిరంజీవి నాయక్ గారు మనతో ఉన్నారు. చిరంజీవి గారితో మాట్లాడు. చిరంజీవి గారు నమస్తే అండి. నమస్తే, జై భారత్ అండి. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లలో చీలికలు వచ్చాయని ఒక వర్గమేమో జగన్మోహన్ రెడ్డి వైపు, మరో వర్గం చంద్రబాబు వైపు ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. నిన్న చంద్రబాబు గారు వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతభత్యాలు ఇస్తాము అన్న తర్వాత దానికి టెంప్ట్ అయి కొంతమంది వాలంటీర్లు చంద్రబాబు వైపు మొగ్గు చూపుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి నిజంగా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లలో చీలికలు వచ్చాయా అంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఇప్పుడు టు బీ హానెస్ట్ మన వాలంటీర్స్ ఏదైతే వాళ్ళకి ఇచ్చే గౌరవ వేతనం అంటున్నారో అది సమ్వేర్ అరౌండ్ 5,000 to 7,000 ఎంతో ఉన్నట్టుంది. ఫస్ట్ 5,000 ఉంటే కొంచెం పెంచినట్టున్నారు దాన్ని. ఇప్పుడు 6 ఎంతో 7,000 ఆడ్ ఎంతో ఉంది, ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు తెలియదు. బట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల విషయంలో నేను పవర్లోకి వస్తే, మా పార్టీ పవర్లోకి వస్తే వాళ్ళకు 10,000 శాలరీ ఇస్తాను అన్నట్టు చెప్పారు అనమాట. అంటే ఇది ఇక్కడ ఏంటంటే వాలంటీర్స్ని కాదు అనేసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ జరిగేదానికి ఆస్కారం లేదు. అది ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్గా, లేకపోతే ఎన్నికల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మెకానిజంలో వైసీపీ చూస్తుంది. అట్ ద సేమ్ టైం టీడీపీ కూడా దాన్ని గ్రహించేసి వాలంటీర్ల యొక్క ఆవశ్యకతను, వాళ్ళు ఎలక్షన్లో వాళ్ళు ప్లే చేయగలిగే రోల్ గురించి టీడీపీ గ్రహించినట్టు ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళని మనం నెగ్లెక్ట్ చేస్తే వీళ్ళు ఖచ్చితంగా మనకు అగనిస్ట్గా పనిచేస్తారన్న ధోరణికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉన్నారేమో మరి తెలియదు. కానీ ఖచ్చితంగా వాళ్ళని ప్రసన్నం చేసుకునే పనులు మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాటలను బట్టి అర్థమవుతూ ఉంది. సో వీళ్ళని మనం కాదు అని వీళ్ళకి దూరంగా మనం ఎన్నికలు చేయలేమేమో అనే ఒక అంబిగ్యూటీ సిచ్యువేషన్ చంద్రబాబు నాయుడు గారిలో ఉండటం వల్లే ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారండి. బట్ థింగ్ ఏంటంటే, వాలంటీర్స్ గురించి అంతకుముందు లోకేష్ గారు రకరకాల స్టేట్మెంట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ రకరకాల స్టేట్మెంట్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్ గురించి ఎప్పుడూ కానీ వాళ్ళ ఒక విషయంలో కొంచెం నెగిటివ్గా ఎక్కడ మాట్లాడాలి. ఆయన పాజిటివ్గానే ఉన్నారు. మేబీ ఆయన పొలిటికల్గా ఆయనకుండే సీనియారిటీ కావచ్చు, ఏదైనా కానీ అగనెస్ట్గా మాట్లాడితే వీళ్ళు మొత్తానికే మనకు అగనెస్ట్గా పనిచేయగలిగితే గ్రౌండ్ లెవెల్లో ఇబ్బంది అవుతుంది మనం గ్రహించి వాళ్ళని ప్రసన్నం చేసుకునే దాంట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు కనిపిస్తూ ఉందండి. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు రెండుగా చీలిపోయారా అంటే, డెఫినెట్గా వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఇచ్చే ఏదైతే 5,000 or 7,000 ఉంటుందో దాంతో మెజారిటీ ఆఫ్ ద వాలంటీర్స్ హ్యాపీగా అయితే లేరు. మాతో పనులు చేయించుకుంటున్నారు, అన్నిటికీ మమ్మల్ని వాడుకుంటున్నారు, కానీ మమ్మల్ని మాకు సముచిత శాలరీ ఇవ్వట్లేదు అనేది మెజారిటీ ఆఫ్ ద వాలంటీర్. అదే అంటే వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు మా చేత, కానీ మాకైతే గౌరవ వేతనం వాళ్ళు ఇవ్వట్లేదని చాలామంది అసంతృప్తితో ఉన్నారని వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారు 10,000 రూపాయలు ఇస్తాన్ని ఆఫర్ ఇవ్వడంతో వారు చంద్రబాబు వైపు మొగ్గు. డెఫినెట్గా ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు కాబట్టి చదువుకునే యువత కూడా వాలంటీర్స్గా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా కొంచెం శాలరీ ఎక్కువ వస్తుందంటే డెఫినెట్గా ఆ సైడ్ చూసేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కదా. సో రెండుగా స్ప్లిట్ అవుతున్నాయా అంటే అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు డబ్బు ఎవరికి చేతి కాదు కదా, అది వాళ్ళు పనిచేసి డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి వాలంటీర్స్గా. సో ఖచ్చితంగా స్ప్లిట్ వచ్చేదానికి ఆస్కారం ఉండేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అంటే నిన్న మొన్నటి వరకు అసలు కూటమి అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థ ఉండదు ఆంధ్రప్రదేశ్లో, అసలు అంటే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడారు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమి నుంచి ఒక అప్డేట్ రావడంతో, కూటమి నుంచి ఏదన్నా ఒక మాట వచ్చి దానికి ఒక శాంక్టిటీ ఉందంటే కూటమి నుంచి అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు హీజ్ డ్రైవర్ సీట్లో ఉన్న పాస్ అన్న కూటమి పరంగా చూసుకుంటే. ఇంకొకటి ఆయన అంతకుముందు జన్మభూమి కమిటీలు ఆల్రెడీ ఉండేవి కదా. వాలంటీర్స్ అంతా ఎక్కువ మొత్తంలో లేరేమో కానీ ఖచ్చితంగా జన్మభూమి కమిటీస్ ఉండే, వాళ్ళ గౌరవ వేతనాలు లేకుండా వాళ్ళు పనిచేశారు, వాళ్ళ సిఫార్సులతోనే మెజారిటీ ఆఫ్ ద పనులు అవేవి. సో ఆ జన్మభూమి కమిటీల ప్లేస్లో ఇప్పుడు వాలంటీర్స్ని పెట్టేస్తారు, ఏముంది. సో చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ఆ సెటప్ ఒకటి ఉంది కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్స్ విషయంలో మేబీ వీళ్ళని వైసీపీ వాళ్ళు మార్చి వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టుకొని గౌరవ వేతనం ఇవ్వచ్చు మొత్తం.
ఇచ్చేదానికి ఆస్కారం కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్ని కొంచెం ఏదో చేస్తున్నారు, కార్యకర్తల్ని ఇలా గౌరవప్రదమైన పొజిషన్లో పెట్టి పనులు చేయించుకుంటున్నారు అనేది ఒక సాఫ్ట్ ఇమేజ్ చేసుకున్నారు. కాబట్టి టీడీపీ కూడా రేపు గెలవాలి అనుకుంటే, కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకురావాలి అంటే ఖచ్చితంగా వాలంటీర్స్ వ్యవస్థని కాదు అని స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారికి. అండ్ నేను ఇందాక చెప్పినట్టు వాలంటీర్స్కి తర్వాత జన్మభూమి కమిటీలో ఒకటే డిఫరెన్స్, వాళ్ళకి పే ఉండేది, వీళ్ళకి పే లేదు. కాకపోతే వాలంటీర్ వ్యవస్థ ఎలా వచ్చిందంటే కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని డోర్ డెలివరీ చేసేదానికి హెల్ప్ అయ్యారు. కానీ జన్మభూమి కమిటీలు డోర్ డెలివరీలు చేయకుండా ఆఫీసుల చుట్టూ ఆఫీసుల దగ్గరే డిస్ట్రిబ్యూషన్ జరిగేలా చేశారు వాళ్ళు. సో రాబోయే రోజుల్లో వాలంటీర్స్ని కాదని ఎలక్షన్ ప్రక్రియ సజావుగా సాగేదానికి ఆస్కారమే లేదు. సో వాలంటీర్ చుట్టూ ఎలక్షన్ తిప్పే దాంట్లో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఖచ్చితంగా వాలంటీర్స్ గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత టైం అండ్ అగైన్ క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఓకే, అంటే నిన్న మొన్నటి వరకు వాలంటీర్లు కొంత అయోమయంలో అయితే ఉండేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు చేసినటువంటి ఈ ఆఫర్ వల్ల, లేకపోతే ఈ హామీ వల్ల వాళ్ళలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి అంటే ఏం చెప్తారు? కానీ ఒకటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో వాలంటీర్స్ని వస్తే 10,000 శాలరీ అంటున్నారు. కానీ వైసీపీ గవర్నమెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ని నేను కంటిన్యూ చేస్తానని ఎక్కడ చెప్పలే ఆయన. నేను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మొదటి సంతకం పెట్టేది వాలంటీర్ వ్యవస్థ మీద అంటూ ఆయన ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు కదా. అంటే ఎన్నికలపై వాలంటీర్స్ ప్రక్రియ మీద అంటే ఉంచేదానికా తీసేసేదానికా సంతకం పెట్టేది? ఉంచేదానికి. సో ఉంచేదానికి అదే దాన్ని గ్రహించి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా చెప్పుంటారు. సో వీళ్ళని ఇప్పుడు వైసీపీ వాళ్ళని రెగ్యులర్ చేసే ప్రయత్నంలో భాగంగా ఒక స్టెప్ వేసేదానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రకంగా మాట్లాడకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఆల్మోస్ట్ 2,50,000 మంది వాళ్ళు రాష్ట్రం మొత్తంలో ఉన్నది. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆల్మోస్ట్ ప్రతి బూత్లో కనీసం 10 మంది వాలంటీర్స్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఇప్పుడు ఇల్లు తిరిగి వైసీపీ యొక్క స్కీమ్స్ గురించి, వైసీపీ నుంచి ఏ ఇంటికి ఎంత బెనిఫిట్ వెళ్ళిందో ఇల్లు తిరిగి చెప్పే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. వాలంటీర్లు కనుక చీలికి వస్తే వైఎస్ఆర్సీపీకి అది నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు? చీలిక రాగలిగితే ఖచ్చితంగా కొంతవరకు మైనస్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు న్యూట్రల్ అయిపోతే చాలు, వైసీపీ ఓడిపోతుంది. చీలిక అవసరంలా. వాలంటీర్స్ న్యూట్రల్గా ఉండిపోతే, వైసీపీని భుజాన్ని ఎత్తుకోకపోతే, వైసీపీ చేసిన అరాచకాల్ని అఘాయిత్యాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళు ఎలక్షన్ ప్రక్రియకి దూరంగా ఉంటే చాలు, వైసీపీని యాక్టివిటీస్కి దూరంగా ఉంటే చాలు, వైసీపీ ఓడిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు 2 వర్గాలుగా చీలారా? ఒక వర్గం జగన్ వైపు ఉంటే మరో వర్గం చంద్రబాబు వైపు ఉన్నారని చంద్రబాబు గారు ఇచ్చినటువంటి 10,000 రూపాయల ఆఫర్కి కొంతమంది వాలంటీర్లు టెంప్ట్ అయి చంద్రబాబు గారి వైపు నిలబడబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చిరంజీవి నాయక్ గారు మనతో ఉన్నారు. చిరంజీవి గారితో మాట్లాడు. చిరంజీవి గారు నమస్తే అండి. నమస్తే, జై భారత్ అండి. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లలో చీలికలు వచ్చాయని ఒక వర్గమేమో జగన్మోహన్ రెడ్డి వైపు, మరో వర్గం చంద్రబాబు వైపు ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. నిన్న చంద్రబాబు గారు వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతభత్యాలు ఇస్తాము అన్న తర్వాత దానికి టెంప్ట్ అయి కొంతమంది వాలంటీర్లు చంద్రబాబు వైపు మొగ్గు చూపుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి నిజంగా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లలో చీలికలు వచ్చాయా అంటే ఏం చెప్తారు?